మనం ఇంకొక సైడ్ చింతపండు కూడా పెట్టేసుకొని చింతపండుని మనం బాగా ఉడకనిస్తే ఏమవుతుందంటే మెత్తగా అవుతుంది. ఈ పచ్చడి ఎలాగంటే మనము టమాటాలు కానీ చింతపండు కానీ మిక్సీ చేయము, రోట్లో వేయము. ఇది మెంతులు జీలకర్ర ఇవి కూడా కొంచెం వేడి చేసుకొని మెంతులు జీలకర్రని మనం మిక్సీ చేసుకోవాలి. అవి మెత్తగా మిక్సీ అయిన తర్వాత దాంట్లో వెల్లుల్లి కారం సాల్ట్ వేసి పట్టుకోవాలి. అది రెడీగా పెట్టుకోవాలి. వెల్లుల్లి కారము విత్ జీలకర్ర మెంతుల పొడితోనే రెడీగా పెట్టుకొని ఇంకో సైడ్ మనం చింతపండు ఏదైతే ఉడకబెడుతున్నామో ఈ చింతపండు బాగా మెత్తగా ఉడికిన తర్వాత దీన్ని తీసి ఉడికిన టమాటాల్లో వేయాలి. అలా వేసిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి వెల్లుల్లి కారాన్ని వేసి వెల్లుల్లి కారము సాల్ట్ జీలకర్ర మెంతుల పొడి ఇవన్నీ కూడా మనం ఈ టమాటా చింతపండు ఉడికిన గుజ్జులో వేసేసి దీన్ని మనం రోట్లో మాత్రం వేయమన్నమాట. ఎందుకంటే ఈ టమాటాలో ఉన్నటువంటి సీడ్స్ ఉంటాయి కదా, మనం మిక్సీ చేసినప్పుడు ఆ సీడ్స్ నలిగిపోవడం వల్ల ఆ టేస్ట్ అనేది మిస్ అవుతుంది అన్నమాట. సో ఇలా వేసిన తర్వాత దీన్ని మనం ఒక సైడు పోపు పెట్టుకోవడానికి రెడీ చేసుకోవాలి. ఒక బాండీలో ఆయిల్